కాకినాడ నగరపాలక సంస్థ పార్కుల ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. కాకినాడ నగరంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ వారి ఆదాయాన్ని సమకూర్చుకునే పేరుతో కాకినాడ నగరంలోని 9 పార్కుల ప్రైవేటు వారికి అప్పగించడానికి ఆహ్వానిస్తున్నట్లు ఇచ్చిన ప్రకటన రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. చదువుకునేటప్పుడు కరెంట్ గాని పోతే ఇన్వర్టర్ అవసరం. చాలా హాస్టల్స్ ఇన్వర్టర్ సౌకర్యం లేదు. మంచినీటి సౌకర్యం కూడా 1-2 హాస్టల్లో RO ప్లాంట్ ఉంది, మిగిలిన చోట బోర్వెల్సే ఉన్నాయి. సాధారణంగా పిల్లలకి జ్వరాలు కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయనంటే స్వచ్ఛమైన మంచినీరు లేనప్పుడే వస్తాయి. కాకినాడ నగరపాలక సంస్థ మంచినీళ్ళు అన్ని హాస్టల్స్కి అందించే ఏర్పాటు అనేది చేయాలి, లేదా RO ప్లాంట్స్ నిర్మాణం అనేది చేపట్టాలి. ట్రైబల్ హాస్టల్కి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 200 మంది పైగా ఉన్న పిల్లల్లో 8 టాయిలెట్స్ ఉన్నాయి. వంట చేసేది కూడా ఆరు బయటనే వంట జరుగుతుంది. వర్షం వస్తే వంట ఎక్కడ చేయాలా? పిల్లలు పడుకునేదానికి కూడా అన్ని హాస్టల్స్లో ఎక్కువగా హాల్సే ఉన్నాయి, రూమ్స్ లేవు. చాపల మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దుప్పట్లో పట్టాలు కూడా ఇప్పుడిప్పుడే ఇస్తూ ఉన్నారు. దోమల బాధతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గతంలో కృతికా సుక్కాల గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఆనంద నిలయం హాస్టల్కి రెగ్యులర్గా విజిట్ చేయడం వల్ల ఆమె కొంత చొరవ తీసుకుని ఆనంద నిలయం హాస్టల్లో కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడాన్ని మేము గమనించాం. ఆ సందర్భంగా అధికారులకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా జిల్లా కలెక్టర్ వారి దగ్గర నుంచి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా సంక్షేమ హాస్టల్స్ పైన కొంత సమయాన్ని కేటాయించి పరిశీలించినట్లయితే కొన్ని సమస్యలు అక్కడక్కడే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే సంక్షేమం అనే మాట నీటి మూటగా మిగిలిపోకుండా చిత్తశుద్ధిగా అమలు చేయాలట్లయితే సంక్షేమ రంగ హాస్టల్స్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి భావి భారత పౌరులకి, ముఖ్యంగా అణగారిన వర్గాలకి మంచి భవిష్యత్తుని కల్పించడానికి నిధులు కేటాయించాలని, సొంత భవనాల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని, కాస్మెటిక్ ఛార్జీలు సకాలంలో అందించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని సిపిఎం నగర కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. పద్ధతిలో నియమించాలి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటటువంటి ఈ కాస్ట్లో కానీ లేదా మెనూ ఛార్జెస్లోంచే డబ్బులు తీసి వాళ్ళని నియమిస్తున్నట్టు తెలిసింది. అట్లాగే మిగిలిన సిబ్బంది నియామకాలు కూడా జరగలేదు. అన్ని హాస్టల్స్లోని పూర్తి స్థాయిలో సిబ్బందిని నియామకం జరపాలి. మూడవది, అన్ని హాస్టల్స్లో పర్మనెంట్ హాస్టల్స్లో డబుల్ బెడ్డెడ్ కాట్స్ని ఏర్పాటు చేయాలా. వాళ్ళకి తగినటువంటి బొంతలు, అలాగే దుప్పట్లు, అలాగే పరుపులు సమకూర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నాలుగవది, అన్ని హాస్టల్స్లో సాయంత్రం పూట పిల్లల్ని హోంవర్క్లు చేయడానికి కానీ లేదా డౌట్స్ అయ్యి తీర్చడానికి ట్యూటర్స్, పార్ట్ టైం ట్యూటర్స్ని నియమిస్తే బాగుంటుంది. జిల్లా విద్యాశాఖాధికారి దాన్ని పరిశీలించి కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పెట్టి ఆ కార్యక్రమం జిల్లా విద్యాశాఖాధికారి తీసుకోవాలని చెప్పి మా విజ్ఞప్తి. ఇవే కాకుండా జనరల్గా ప్రభుత్వం అన్ని హాస్టల్స్కి సరిపడా నిధులు కేటాయించి ఆ నిధుల సక్రమ వినియోగానికి పర్యవేక్షణాధికారులను కూడా ఉండేలాగా, అలాగే హాస్టల్స్లో కేవలం ఒక హాస్టల్లో ఒక వార్డునే కాకుండా సహాయ వార్డుని కూడా ఉంచవలసినటువంటి అవసరం ఉంది. పెద్ద పెద్ద హాస్టల్స్ ఉన్నప్పుడు సహాయ వార్డులను పెట్టాలి. చాలా కాలం నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ కూడా లేవు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలి. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు చాలా విద్యారంగం మీద అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. అదే సందర్భంలో హాస్టల్స్ను కూడా ఆ దృష్టితో చూసి పిల్లలకి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి రేపు రాబోయే సమాజానికి ఆదర్శప్రాయంగా పిల్లలు ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, అల్పాదాయ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళకి తగినటువంటి విద్యా సౌకర్యాలు కల్పించేదానికి, అలాగే నివాస సౌకర్యాలు కల్పించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎంగా